ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ 2025లో వచ్చిన క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది. వాల్యూ పుట్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదే ట్రెడిషనల్గా సాల్వ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ పడుతుంది. రెండు కూడా చూపిస్తాను. tan స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా బై 2 ప్లస్ tan స్క్వేర్ తీటా ప్లస్ cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? సింపుల్గా తీటాను ఎంతో కొంత వాల్యూ పెట్టండి. టాను కాటు ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి తీటా 45 పెడితే ఈజీగా సాల్వ్ అవుతుంది. tan 45 ఎంత? 1 స్క్వేర్ ఎంత? 1 మైనస్ sin 45 ఎంత? 1/√2 1/√2 హోల్ స్క్వేర్ 1/2. కింద డినామినేటర్ చూద్దాం. 2 ప్లస్ tan 45 1 కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. cot 45 కూడా 1 కాబట్టి 1 అవుతుంది. 1 మైనస్ 1/2 కింద డినామినేటర్ ఎంత? 4. సో ఆన్సర్ వచ్చేసి 1/8. కింద ఇచ్చిన ఆప్షన్స్లో తీటా 45 పెడితే ఎక్కడ 1/8 వస్తుందో అదే మీ ఆన్సర్. మీరు టోటల్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. 1/8 వచ్చిందంటే పవర్ మోర్ దెన్ 2 ఉండాలి. ఇక్కడ పవర్ 2a ఉంది, ఇక్కడ పవర్ 2a ఉంది, ఇక్కడ పవర్ 2a ఉంది కాబట్టి ఇక్కడ 1/8 ఆన్సర్ దొరకదు. డైరెక్ట్గా ఇక్కడే ఆన్సర్ దొరికిద్ది. మీరు సాటిస్ఫై కాకపోతే పెట్టి చెక్ చేసుకోండి. సైన్ తీటా 45 కదా, sin 45 ఎంత? 1/√2 1/√2 హోల్ పవర్ 6 సాల్వ్ చేసినా కానీ మీకు డైరెక్ట్గా 1/8 వస్తుంది. సో ఇది ఒక అప్రోచ్. సింపుల్గా తీటాను అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేసే అప్రోచ్. ఇదే క్వశ్చన్ ట్రెడిషనల్గా సాల్వ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ పడుతుంది. బట్ ఈ ట్రెడిషనల్ వేలో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇక్కడ చూడండి, tan స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా ఉంది కదా, దీన్ని tan స్క్వేర్ తీటా ఇంటూ sin స్క్వేర్ తీటా కింద రాసుకోవచ్చు. అంటే మైనస్ ప్లేస్లో ఇంటూ పెట్టినా కానీ ఎటువంటి మార్పు ఉండదు. అండ్ దీని డెరివేషన్ కూడా నేను చేశాను. వీడియో పాజ్ చేసి చూసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇక్కడ రెండో మోడిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 2 ప్లస్ tan స్క్వేర్ తీటా ప్లస్ cot స్క్వేర్ తీటా ఉంది కదా, ఈ 2ని స్ప్లిట్ చేసి ఇక్కడ 1 ఇక్కడ ఒక 1 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ప్లస్ 1 ప్లస్ cot స్క్వేర్ తీటా అవుతుంది. ఈ రెండు మోడిఫికేషన్స్ చేయాలి ఈ క్వశ్చన్లో, అప్పుడు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ రావాలి, లేకపోతే ఈ క్వశ్చన్ సాల్వ్ అవ్వదు. మీకు బేసిక్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. sin స్క్వేర్ తీటా ప్లస్ cot స్క్వేర్ తీటా is equal to 1, cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా is equal to 1, secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా is equal to 1. ఇక్కడ చూడండి 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా is equal to 1 కదా, secant స్క్వేర్ తీటా ఏమవుతుంది? 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. సో అలా వచ్చింది. ఇక్కడ కూడా cosecant స్క్వేర్ తీటా ఏమవుతుంది? 1 ప్లస్ cot స్క్వేర్ తీటా. సో 1 ప్లస్ cot స్క్వేర్ తీటాలో cosecant స్క్వేర్ తీటా వస్తుంది. సో ఈ రెండు మోడిఫికేషన్ చేసి మీరు సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా sin పవర్ 6 తీటా వస్తుంది. ట్రెడిషనల్గా ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోండి, ఎందుకంటే దీంట్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ ఎగ్జామ్ హాల్లో మీరు వాల్యూ పుట్ చేసి స్మార్ట్గా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ tan స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా అని tan స్క్వేర్ తీటా ఇంటూ sin స్క్వేర్ తీటా కింద రాశాను. అండ్ కింద డినామినేటర్ని కూడా మోడిఫై చేసి, ఆ మోడిఫై చేసిన తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అప్లికేషన్ చేశాను. అప్పుడు కంప్లీట్గా క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. సో బోత్ ట్రెడిషనల్గా తెలుసుకోండి, బట్ ఎగ్జామ్లో మాత్రం షార్ట్కట్లోనే సాల్వ్ చేయండి. ఇదంతా కూడా ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి కుదరదు. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మీరు తెలుసుకోవాలి ట్రెడిషనల్ వాల్యూ కూడా, ట్రెడిషనల్గా ఎలా సాల్వ్ చేయాలో.